Hello friends, welcome back to Railway e-platform. This is Lakshman. లాస్ట్ క్లాస్లో మనం పర్సంటేజ్ యొక్క పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసాము. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాము. సో లాస్ట్ క్లాస్లో 37 క్వశ్చన్ దాకా నేను కంప్లీట్ చేయించాను. ఇప్పుడు మనం 38 నుంచి స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో లెక్చర్ మీకు మంచిగా అనిపిస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇంకో నలుగురికి ఈ వీడియో లెక్చర్స్ వల్ల యూజ్ అవుతుందంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో మాత్రానికి షేర్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఇదివరకు నేను నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్స్ ఇవన్నీ నేను కంప్లీట్ చేయించిన. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే వెళ్ళేసి ఆ వీడియో లెక్చర్స్ కూడా చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. The difference between 80% and 55% of a number is 625. Find the 30% of that number అని చెప్పి అన్నారు. ఫస్ట్ అయితే మనకు క్వశ్చన్లో ఏ విధంగా ఏమి ఇచ్చారో హ్యాష్టీస్గా అదే రాసుకోండి. సో 80% డిఫరెన్స్ అండ్ 55% డిఫరెన్స్ ఇచ్చారు. అది ఈక్వల్ టు ఈజ్ అంటే ఈక్వల్ టు అని చెప్పి ఈక్వల్ టు హౌ మచ్ గివెన్ 625 అని చెప్పి గివెన్. ఓకేనా? సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మీకు 25% డిఫరెన్స్ వచ్చేస్తుంది. 25% ఈజ్ 625 అని చెప్పి ఇచ్చేసారు ఇక్కడ. సో ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి. ఫైండ్ ద 30% ఆఫ్ దట్ నెంబర్ అని చెప్పి అంటున్నారు. సో 30% మనం ఇక్కడ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది అనమాట. మనకి యాక్చువల్లీ ఆ నెంబర్ రావాలంటే దట్ నెంబర్ అని చెప్పి అన్నారు కదా, యాక్చువల్లీ ఆ నెంబర్ రావాలంటే మనం 100% క్యాలిక్యులేట్ చేయాలి యాక్చువల్లీ. ఇప్పుడు 25% ఈజ్ హౌ మచ్ 625. ఓకేనా? 100% అంటే మనకు ఆ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. ఆ నెంబర్ వచ్చేస్తుంది 100% క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, బికాస్ మనం ఏదైనా నెంబర్ని 100% అని తీసుకుంటాం కాబట్టి ఆ నెంబర్ మనకు 100% వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఇక్కడ ఎంత వస్తుంది? 25 ఎంత గైస్? 625, రైట్? సో ఇక్కడ కూడా మీరు 25తో మల్టిప్లై చేశారనుకోండి, సో 2500 అని చెప్పి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ 100%, ఇక్కడ మనం డైరెక్ట్గా 30% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 25 నుంచి 625 రావడానికి 25తో మల్టిప్లై చేస్తే మనకు 625 వస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేసినాం అనుకో, సో దట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? దట్ ఈస్ 750 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 25%, ఏ పర్సన్ కెన్ బై 1 kg ఆఫ్ షుగర్ ఫర్ 120 రూపీస్. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్. ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే చక్కెర ధర 25% పెరగడం వల్ల ఒక మనిషి వచ్చేసరికి చక్కెరను 120 రూపాయలకు కొన్నారట. కానీ దాని అసలు రేట్ ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దట్ ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్లీ 100% ఉంటుంది కదా ధర వచ్చేసరికి. ఓకేనా? 100% ఉంటుంది. బట్ 25% ఇంకా ఇంక్రీజ్ అయింది 100 కంటే. దట్ ఈస్ 125% అయిపోయింది అది. ఓకేనా? సో దట్ 1 kg ఆఫ్ షుగర్ని ఎంత కొన్నారట ఆయన? 120 రూపీస్కి కొన్నారు. ఓకేనా? 120 రూపీస్కి కొన్నారు. సో ఒరిజినల్ ప్రైస్ కావాలి కాబట్టి ఇక్కడ అసలు ధర మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 100% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా. 100% వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో 100% వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేసరికి 96 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, 96 రూపీస్. ఓకేనా గైస్? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేయాలి. క్యాలిక్యులేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%, ఏ పర్సన్ వుడ్ బై 4 liters లెస్ డీజిల్ ఫర్ 700 రూపీస్. ఫైండ్ ద ఒరిజినల్ కన్జంప్షన్ ఆఫ్ ద డీజిల్. ప్రైస్ వచ్చేసరికి 40% పెరిగితే ఒక వ్యక్తి 700 రూపాయలకు 4 లీటర్లు తక్కువ కొన్నారట. 700 రూపాయలతో 4 లీటర్లు ఇంకా తక్కువ కొన్నారనమాట. సో అయినా
ధర పెరగక ముందు అతను ఎన్ని లీటర్లు డీజిల్ వినియోగించేవారు అని చెప్పి క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, ఫస్ట్ 40% మనకు ప్రైస్ పెరిగింది ఉన్న ప్రైస్ కంటే. సో 4 లీటర్స్ వచ్చేసరికి అతను తక్కువ కొన్నాడు, రెగ్యులర్గా కొనేదానికంటే 4 లీటర్స్ తక్కువ కొన్నారు. ఎంత డబ్బులు పెట్టారు? 700 రూపాయలు పెట్టారు. ఇలా రాసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ 700 రూపాయలకి 40% వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. 700 రూపాయలకి 40% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 280 అని చెప్పి వస్తుంది. బికాస్ ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, 7 4 వచ్చేసరికి 28 కాబట్టి 0 ఉంది కాబట్టి 280 రూపీస్ వచ్చేస్తుంది, ఓకేనా. 40% పెరగడం వల్ల అతను లీటర్లు తక్కువ కొన్నారంటే 4 లీటర్స్ తక్కువ కొన్నారనమాట. తక్కువకి 4 లీటర్స్ వచ్చేసరికి ఇక్కడ 280 లీటర్స్ అయిపోతుంది, ఓకేనా. 280 రూపీస్ అయిపోతుంది 4 లీటర్స్ వచ్చేసరికి. సో ఇక్కడ 1 లీటర్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది? 1 లీటర్ వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది కదా. సో ఇది మనకు ఇంక్రీజ్డ్ ప్రైస్ గైస్, ఓకేనా. ఇది ఇంక్రీజ్డ్ ప్రైస్ నేను రాస్తున్నది, ఇంక్రీజ్డ్ ప్రైస్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 లీటర్ వచ్చేసరికి మనకు 70 రూపీస్ అయితే 700 రూపీస్కి మనకు ఎన్ని లీటర్స్ వస్తాయో ఒకసారి చూడండి. సో 1 లీటర్ వచ్చేసరికి 70 రూపీస్ కదా. 700 రూపీస్కి వచ్చేసరికి మనకు ఎన్ని లీటర్లు వస్తాయి అంటే ఇక్కడ 10 లీటర్స్ వస్తాయి, రైట్. 10 లీటర్స్ వస్తాయి మనకు. సో ఒరిజినల్ కన్జంప్షన్ అతనికి ఎంత? ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత అంటే ఇక్కడ 4 లీటర్ తక్కువ వచ్చినాయి కదా, అది అండ్ 10 లీటర్స్, ఇది ఒరిజినల్ కన్జంప్షన్ అయిపోతుంది, ఓకేనా. ఒరిజినల్ కన్జంప్షన్ వచ్చేసరికి 10 + 4 లీటర్స్, దట్ ఈస్ 14 లీటర్స్ వచ్చేసరికి అతని ఒరిజినల్ కన్జంప్షన్, ఓకేనా. అండ్ క్వశ్చన్లో వచ్చేసరికి ఒరిజినల్ కాస్ట్ అని చెప్పి అడిగారు అనుకోండి. ఒరిజినల్ కాస్ట్ అని చెప్పి అడిగితే మీరు ఏ విధంగా చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ ఈక్వల్ టు 70 ఇంటూ, ఇప్పుడు 70 రూపీస్ 1 లీటర్ కదా. సో ఆ 70 ఇంటూ 100/40 అని చెప్పి రాసేయాలి. సో రివర్స్ ఆర్డర్లో మీరు రాశారనుకోండి, సో దట్ మీకు ఒరిజినల్ కాస్ట్ వచ్చేస్తుంది, ఓకేనా. దట్ ఈస్ మీకు ఎంత వస్తుందంటే 50 రూపీస్ అని చెప్పి వస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఒరిజినల్ కన్జంప్షనే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకు ఇక్కడ ఆన్సరు 14 లీటర్స్ అని చెప్పి ఇదే మన ఆన్సర్, ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ రిడక్షన్ ఆఫ్ 15% ఇన్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఏ బయర్ టు బై 3 kgs మోర్ షుగర్ ఫర్ 900 రూపీస్. ఫైండ్ ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ షుగర్ అని చెప్పి అడిగారు అనమాట. సో ఇక్కడ చూడండి, 15% ధర తగ్గడం వల్ల 900 రూపీస్కి అతను 3 kgs మోర్ తీసుకున్నారు. అది ఎంత డబ్బులు పెట్టారంటే 900 రూపీస్ పెట్టారనమాట, 900 రూపీస్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 900కి 15% ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మీకు 15 9s వచ్చేసరికి 135 వస్తుంది కాబట్టి సో దట్ 135 రూపీస్ అని చెప్పి వస్తుంది అనమాట. సో 135 రూపీస్ ఇక్కడ వచ్చింది. అతను ఎంత కేజీస్ ఎక్కువ కొన్నారు అనేది 135 రూపీస్ చూస్తే మీరు 3 kgs ఈజ్ 135, ఓకేనా. సో 1 kg ప్రైస్ వచ్చేసరికి 1 kg ప్రైస్ అంటే రెడ్యూస్డ్ అయిపోయిన రేట్ తగ్గిన తర్వాత మనకు ప్రైస్ వచ్చేసరికి 45 రూపీస్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ 45. సో ఒకవేళ ఫైండ్ ద రెడ్యూస్డ్ ప్రైస్, ఇది మనకు ఆన్సరు. ఒకవేళ ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి అన్నారు అనుకోండి. సో ఒరిజినల్ ప్రైస్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ యాజ్ యూజువల్ మనం ముందు ప్రాబ్లంలో చేసినట్టుగానే ఇక్కడ 45 ఉంది కదా, 45 ఇంటూ 100/,
85 అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఒరిజినల్ ప్రైస్ దీని ద్వారా మనకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒరిజినల్ ప్రైస్ ఎంతనో అది వచ్చేస్తుంది. ఓకే గైస్, ఒరిజినల్ ప్రైస్ ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ అని చెప్పి నేను రిప్లై ఇస్తాను గైస్. ప్లీజ్ డూ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్ పర్సంటేజెస్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ మీతో నేను డిస్కస్ చేశాను, దీన్ని 2 వేస్లో చేయొచ్చు అనమాట. సో ఇలా అని చెప్పి ఇలా పెట్టుకొని, సో త్రీ టర్మ్స్ ఇచ్చినప్పుడు మనకు 3 పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఇది కొంచెం లెందీ అయిపోతుంది కాబట్టి షార్ట్కట్ మనం చూద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ మనం 100 అనుకుంటాం కాబట్టి 100 ఇంటూ అని చెప్పి రాసేయండి. ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసరికి 10% ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ అంతా 90% కాబట్టి 90/100 గాను రాసుకుంటాం మనం. నెక్స్ట్ 20 ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ ఎంత 80% కాబట్టి సో దట్ మనం 80/100 అని చెప్పి రాసుకుంటాము. సిమిలర్లీ 30 కూడా అంతే అనమాట. సో 70/100 అని చెప్పి రాసుకుంటాం గైస్. ఓకేనా. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 50.4 అని చెప్పి వస్తుంది. సో 50.4 వచ్చేసరికి మనకు డిస్కౌంట్ కాబట్టి మనం ఒరిజినల్ వాల్యూ ఎంత అనుకున్నామో 100 అనుకున్నాం కాబట్టి 100 - 50.4 చేయాలి. ఇది ఇలా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ 50.4 వచ్చేసరికి కూడా మీకు కింద ఆప్షన్లో ఉండే అవకాశం ఉంటుంది. సో దట్ ఇది మాత్రం రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. బికాజ్ మీరు 100 నుంచి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూనే మీకు ఆన్సర్ అయిపోతుంది. దట్ ఈజ్ 49.6 అని చెప్పి ఇది మీకు ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా మీరు చేయాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అని కనిపించింది కదా అని చెప్పి ఇదే ఆన్సర్ పెట్టేస్తే రాంగ్ అయిపోద్ది గైస్. బీ కేర్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ హైర్డ్ ఏ సేల్స్ పర్సన్ ఆన్ కండిషన్ దట్ he will pay 15% commission on total sale and 2% bonus on sale above 8,000 rupees. On particular day, total sale was 12,000 rupees. Okay, na? Find the commission paid to sales person on that day. ఆ రోజులో ఎంత కమిషన్ అతనికి ఇచ్చారు అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కండిషను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ చూడండి. ఇక్కడ 8,000 రూపీస్ బోనస్, 8,000 రూపీస్ సేల్ అయిపోతే అతను మామూలుగా ఎంత ఇస్తాడంటే 8,000 లోపల సేల్ చేస్తే 15% కమిషన్ ఇస్తారు. 8,000 దాటిపోయింది అనుకోండి ఇంకా 2% కమిషన్ అదనంగా ఇస్తారనమాట. ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు. 12,000 రూపీస్ కదా, 12,000 రూపీస్ 8,000 సేల్ చేస్తే 8K అని చెప్పి రాసుకుంటున్నాను. సో 15% కమిషను. 8,000 దాటిపోయిన తర్వాత ఎంత 15 ప్లస్ ఇంకా 2% కూడా అదనంగా ఇస్తున్నారు అనమాట. 15 + 2 దట్ ఈస్ 17% కమిషన్ అని చెప్పి వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయండి 18,000కి 15% ఎంత వస్తుందని చెప్పి. ఓకేనా. సో క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 18,000 × 15/100 అని చెప్పి రాస్తున్నాను. సో దట్ మనకు ఎంత వస్తుందంటే 8 × 120 కాబట్టి ఇంకా 100 ఉంది కాబట్టి 1200 వస్తుంది గ్యాస్. ఓకేనా. 1200 ఇక్కడ వస్తుంది, 1200 రూపీస్. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ చూసుకోండి. 8K ఇక్కడ మనకు సేల్స్ చేశారు. సో రిమైనింగ్ ఎంత సేల్స్ మిగిలిపోయినాయి గ్యాస్ ఇక్కడ 4K. ఓకేనా. 4,000 రూపీస్ ఇక్కడ మిగిలిపోయింది అనమాట. సో 4,000 రూపీస్ 17% క్యాలిక్యులేట్ చేయాలి మీరు. 4,000 × 17/100 మీరు చేశారనుకోండి. సో 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయి మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 17 4 వచ్చేసరికి 68 కదా. సో ఒక 0 ఉంది కాబట్టి 680 అని చెప్పి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 680 వస్తుంది. సో రెండింటిని మీరు సమ్మేషన్ చేయండి. బికాజ్ మనం కమిషన్ ఎంత వచ్చిందో అదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో కమిషన్ ఎంత వచ్చిందో అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రెండింటిని సమ్మేషన్ చేస్తే 1880 అని చెప్పి వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఆన్సర్. ఓకేనా. ఇదే ఆన్సర్. ఆ పర్టికులర్ డే
అతనికి వచ్చిన కమిషను 1880. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ హైర్డ్ ఏ సేల్స్ పర్సన్ ఆన్ కండిషన్ దట్ హీ విల్ పే 10% కమిషన్ ఆన్ టోటల్ సేల్ అండ్ 3% బోనస్ ఆన్ సేల్ అబోవ్ 6,000 రూపీస్ అని చెప్పి అన్నారు. సేమ్ క్వశ్చన్. ఆన్ ఏ పర్టికులర్ డే సేల్స్ పర్సన్ వాజ్ పెయిడ్ 860 రూపీస్, ఫైండ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ద డే అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ టోటల్ సేల్స్ ఎంతనో మనకు మెన్షన్ చేయలేదు. సంథింగ్ ఎంతో అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, సంథింగ్ ఎక్స్ అని చెప్పి అనుకుందాం. ఓకేనా, అవసరం లేదు మనకి ఇప్పుడు ఇది. ఇక్కడ కండిషన్ ఏంటంటే 6,000 కండిషన్. 6,000 వరకు అతను ఎంత 10% కమిషన్ ఇస్తున్నారట. 6,000 దాటిపోయిన తర్వాత 2% బోనస్ అంటే అదనంగా ఇస్తారనమాట. ఓకే, 10 + 2 అని చెప్పి దట్ ఈస్ 12% కమిషన్ వస్తుంది అనమాట ఎప్పుడు 6,000 దాటిపోగానే. ఓకేనా, 3%, సారీ ఇది 3%. సో ఇక్కడ వచ్చేసరికి 13% కమిషన్ వస్తుంది అనమాట. 3% అదనంగా ఇస్తారు. ఓకేనా, సో ఇక్కడ 6,000కి ఇస్తున్నారు కాబట్టి మీరు 10% వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 10% వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇక్కడ 600 రూపీస్ వస్తుంది గైస్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం మెన్షన్ చేశారు. ఆన్ పర్టికులర్ డే సేల్స్ పర్సన్ పెయిడ్ 860 రూపీస్. అతనికి టోటల్గా వచ్చేసరికి 860 రూపీస్ వచ్చినాయి అట. 860 రూపీస్ వచ్చినాయి. సో ఇక్కడ 13% వాల్యూ ఎంత అని చెప్పి మీరు గెస్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ 600 అని చెప్పి మీకు తెలుసు. ఇక్కడ వచ్చేసరికి రిమైనింగ్ ఇప్పుడు 860 - 600 చేస్తే రిమైనింగ్ ఇక్కడ 13% వాల్యూనే మీకు వస్తుంది కదా. ఓకేనా, ఒకసారి ప్రీవియస్ నేను చేయించింది చూసుకోండి. సో దట్ కరెక్ట్గా మీకు అర్థమైతే ఇది కూడా మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఎంత 260 రూపీస్ మిగిలిపోతుంది. ఓకేనా, సో అదే వాల్యూ మనకు 13% వాల్యూ అని అర్థం. ఓకేనా, 13% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 260 రూపీస్. ఓకేనా, 260 రూపీస్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఇక్కడ 100% ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా, 100% వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 20 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా 20తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి. సో దట్ ఇక్కడ మీకు 2000 వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి టోటల్ సేల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. టోటల్ సేల్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ 6,000 అమ్మేశాడు అతను. మనం ఇక్కడ 100% ఎందుకు చేసినామంటే గైస్, డౌట్ రావచ్చు మీకు, 100% ఎందుకు చేసినామంటే అతను ఎక్స్ట్రా 3% బోనస్ మీద ఎంత క్యాలిక్యులేట్ చేసిండో మనకు తెలియదు. సో దట్ నేను ఇక్కడ 100% అని చెప్పి చేసిన. సో అతను ఎక్స్ట్రా 3% బోనస్తో అతను 2,000 రూపీస్ సేల్స్ చేశాడనమాట. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 6,000 సేల్స్ చేశాడు. 6,000 సేల్స్ చేశాడు కాబట్టి ఎక్స్ట్రా 3% బోనస్ మిగిలింది. ఓకేనా, చెప్పేది అర్థమవుతుందా గైస్? ఓకేనా, సో టోటల్ సేల్ వచ్చేసరికి 6,000 + 2,000. ఓకేనా, దట్ ఈస్ 8,000 సేల్స్ చేశాడనమాట ఆ పర్టికులర్ డే అతను. ఇది మనకు ఆన్సరు. నెక్స్ట్ ఒకసారి అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టండి గైస్. సో దట్ నేను మళ్ళీ మీకు సపరేట్ వీడియో పెట్టేసి అర్థమయ్యేలా చెప్తాను. మోస్ట్లీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రానికి కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ నలుగురికి అర్థమయ్యి యూజ్ అయ్యేలా ఉండాలి. బట్ బోరింగ్గా ఉండకూడదనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకేనా, అర్థం కాకపోతే మాత్రానికి డోంట్ హెజిటేట్ టు కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ ఏ ప్రైస్ ఆఫ్ రైస్ reduces by 15%, ఏ ట్రేడర్ సేవ్స్ 6.75 రూపీస్ ఇన్ బయింగ్ 1 kg రైస్, ఫైండ్ ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ రైస్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ 15% తగ్గడం వల్ల అతనికి ఎంత సేవ్ అయిందట?
6.75 రూపీస్ సేవ్ అయిందనమాట. సో అతను రెడ్యూస్డ్ ప్రైస్ అడిగారు కాబట్టి రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అంటే 100లో నుంచి మీరు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇచ్చిన పర్సంటేజ్ని ఎంత రెడ్యూస్ అయిందో అది తీసేయండి. సో దట్ ఈస్ 85 వస్తుంది. ఇదే మీకు రెడ్యూస్డ్ ప్రైస్ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, 85% వాల్యూనే అడిగాడు అతను. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేశారనుకోండి, సో దట్ మీకు 38.25 అని చెప్పి వచ్చేస్తుంది రూపీస్. ఓకేనా, ఇది మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ పర్సన్ బైస్ మిల్క్ ఫర్ 400 రూపీస్ పర్ డే. రోజు అతను 400 రూపీస్ మిల్క్ కొంటాడు. వన్ డే దెర్ ఈస్ డిస్కౌంట్ ఆఫ్ 20%. దేర్ పర్సన్ బైస్ 1.6 లీటర్ మోర్ మిల్క్. డిస్కౌంట్ 20% ఉన్నప్పుడు 1.6 లీటర్ ఎక్కువ మిల్క్ కొన్నారట. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ హీ యూజువల్లీ బై. అతను రెగ్యులర్గా ఎంత మిల్క్ వాడుతూ ఉంటారో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 400 రూపీస్తో రెగ్యులర్గా కొనే అతను డిస్కౌంట్ ఎంత ఇచ్చిర్రు, 20% ఇచ్చిర్రు కదా. సో 20% ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యాలిక్యులేట్ చేయండి. సో మీకు 80 రూపీస్ వస్తుంది. ఈ 80 రూపీస్ వల్ల అతను 1.6 లీటర్స్ ఎక్స్ట్రా కొన్నారు కదా. సో 80 రూపీస్ ఈజ్ 1.6 లీటర్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 400 రూపీస్కి ఎన్ని లీటర్స్ కొంటాడని చెప్పి రాసుకోండి. ఓకేనా, అది క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, సో మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ ఇంటూ 5 చేశారనుకోండి, సో దట్ మీకు 400 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 5 చేశారనుకోండి, ఇక్కడ రిజల్టెంట్ వస్తుంది అనమాట, 8 లీటర్స్ వస్తుంది. ఓకేనా, 1.6 ఇంటూ 5 చేస్తే ఓకే 8 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఒరిజినల్ కన్జంప్షన్ కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది, ఒరిజినల్ కన్జంప్షనే కదా. సో ఇక్కడ మనకు డిస్కౌంట్ ఉంది కాబట్టి 8 లీటర్స్ కొన్నాడు. అది మనకు అతనికి ఎన్ని లీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది, 1.6 లీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది కదా. సో ఆ 1.6 లీటర్స్ తీసేశారనుకోండి 8 లీటర్స్ నుంచి, మీకు ఒరిజినల్ కన్జంప్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఒరిజినల్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ద 8.6 మైనస్ 1.6 అని చెప్పి రాసుకోండి. సో దట్ మీకు ఎంత వస్తుంది, ఇక్కడ 6.4 లీటర్స్ వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకేనా గైస్, అర్థమై ఉంటుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు న్యూ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ the number of seats in the theatre will reduced by 20%. By how much percentage of price of tickets should be increased so that there may be no change in the income అని చెప్పి అన్నారు. సో గవర్నమెంట్ న్యూ రూల్స్ తెచ్చారు, లైక్ కరోనా లాంటిది రావడం వల్ల గవర్నమెంట్ న్యూ రూల్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బస్ సీట్లను కూడా తగ్గించేశారు. లైక్ నెక్స్ట్ సినిమా హాల్స్ ఓపెన్ అయ్యే టైంకి కూడా తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. సో అకార్డింగ్ టు దట్ అనమాట ఈ ప్రాబ్లము. సో సీట్లు తగ్గించారట. సో సీట్లు తగ్గించిందంటే వాడికి నష్టం రాకుండా ఉండాలి కాబట్టి ప్రైజెస్ మాత్రం పక్కా పెంచుతాడు. సో ప్రైజెస్ ఎంత పెంచితే వాడి రెవెన్యూలో మార్పు ఉండదని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇది సేమ్ మార్పు ఉండకూడదు అని చెప్పి ఆల్రెడీ మనం చేసాం ఇలాంటి సమ్స్. దట్ ఈస్ బేస్ చేంజ్ మోడల్లో మనం చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి 20% వచ్చేసరికి రెడ్యూస్ చేశారు, 20% రెడ్యూస్ చేశారు. దట్ ఈస్ 20%ని మనం ఏ విధంగా రాసుకుంటామో 1/5 అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా, సో రెడ్యూస్ చేశారు. ఎంత మనం దీన్ని పెంచాలి అంటే ప్రైజెస్ ఎంత పెరగాలి, ఇక్కడ రెడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ రెడ్యూస్ కదా, రెడ్యూస్ అని సింబల్ కనిపిస్తుంది. సో డౌన్వర్డ్, సో ఇక్కడ ఉన్న వాల్యూకి ఒకటి తగ్గించేయాలి. దట్ ఈస్ 1/4 అని చెప్పి రాసేయాలి. ఓకేనా, ఇది ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి రాయాలి. సో 1/4 అంటే మనకి ఎంత అని అర్థము, 25% అని చెప్పి అర్థము. 25% ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి ఇది ఆన్సరు. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా గైస్. నెక్స్ట్, ఏ పర్సన్ స్పెండ్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ రెంట్. రెంట్ కట్టడానికి 10% ఇన్కమ్ స్పెండ్ చేశారట. 24% ఆఫ్ రిమైనింగ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్, 18%
ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ ఇక్కడ కామా 18% అండ్ 7% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ బుక్స్ అని చెప్పి అన్నారు రెస్పెక్టివ్లీ. 15% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ రెస్ట్, కన్వీనియన్స్ కోసం ఇది చేశారట, ఏంది 15%. అండ్ రెస్ట్ అమౌంట్ 2754 రూపీస్ వచ్చేసరికి డిపాజిట్ చేశారు, బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు అతను, మిగిలినవి అంత అనమాట. ఫైన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్, ఫుడ్ మీద ఎంత ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా గైస్. సో ఇక్కడ అతనికి మిగిలినవి ఎంత ఉన్నాయి అది తీసుకొని మీరు రివర్స్లో వెళ్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ విధంగా మనం చేస్తామో. 2754 అతని దగ్గర ఉన్నాయి, దట్ ఈస్ బ్యాంక్లో వేస్తారు సేవింగ్స్ అతని. సో మనం ఇక్కడ రివర్స్లో చేద్దాం. 10% అంటే మనకు 90% మిగులుతుంది కాబట్టి, సో 100/90 అని చెప్పి చేస్తాము. ఓకేనా, 100/90 అని చెప్పి చేస్తాం అన్నమాట, రివర్స్ వెళ్తున్నాం కాబట్టి. ఇంటూ నెక్స్ట్ 20% వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ మీద, దట్ ఈస్ 100/80 అని చెప్పి రాస్తాం అనమాట, రివర్స్ వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నేను ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ మనం ఇదివరకు ప్రాబ్లంలలో రిమైనింగ్ అని చెప్పి ఏదో ఒక వాల్యూ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. 15% ఆఫ్ రిమైనింగ్ అని చెప్పి రాస్తున్నాము, అండ్ 20% ఆఫ్ రిమైనింగ్ అని చెప్పి రాస్తున్నాము. ఇక్కడ 18% అండ్ 7% అని చెప్పి ఇచ్చారనమాట. సో మీరు ఈ రెండింటిని అండ్ అని ఇచ్చారు కాబట్టి రెండింటిని సమ్మేషన్ తీసుకోవాలి, ఈ వాల్యూస్ రెండింటిని. ఓకేనా, ఈ రెండింటిని సమ్మేషన్ తీసుకుంటే 25. ఓకేనా. సో 25 అంటే మనకు 25% అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుందంటే 75 మిగులుతుంది. సో దట్ మనం 100/75 అని చెప్పి రాసుకుంటాము. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏమని ఇచ్చారు, క్వశ్చన్ 15% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఫర్ కన్వీనియన్స్ అని చెప్పి అన్నారు అనమాట, దారి ఖర్చులు కట్టవి. సో 15% అంటే మనకు రిమైనింగ్ ఎంత మిగులుతుంది గైస్, 100/85 అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము. సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్టయితే మీకు ఎంత వస్తుందంటే 6000 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా, 6000 వస్తుంది. ఇది మనకు 100% వాల్యూ. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే చూడండి, ఇక్కడ ఫుడ్ మీద ఎంత ఎక్స్పెండ్ చేశారు, ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఎంత ఖర్చు చేశారని చెప్పి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% వచ్చేసరికి 6000 అయినప్పుడు ఫుడ్ మీద ఎంత 20% ఇది హౌ మచ్ అని చెప్పి మాత్రం రాసేయకండి దయచేసి, బికాస్ 20% ఆఫ్ రిమైనింగ్ అని చెప్పి అంటున్నారు ఇక్కడ. 20% ఆఫ్ రిమైనింగ్ అంటే మీరు ఏ విధంగా చేయాలంటే, నేను ఒక ట్రీ డయాగ్రామ్ వేసి చూపించిన కదా, 100% స్టార్టింగ్ మీరు తీసుకొని 10% వచ్చేసరికి అతను దేని మీద, ఇన్కమ్ ఆన్ రెంట్ వచ్చేసరికి 10%. 10% తర్వాత ఎంత మిగులుతుంది ఇక్కడ, 90% మిగులుతుంది కదా. ఓకే, 90% మిగిలే దాంట్లో అతను ఫుడ్ మీద ఎంత 20% ఫుడ్ మీద ఖర్చు చేస్తున్నారు. సో 20% వాల్యూ ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 90% ఉన్న దాంట్లో 20% ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. అది ఫుడ్ మీద క్యాలిక్యులేట్ అంటే ఖర్చు చేసింది. దట్ ఈస్ మీకు ఎంత వస్తుందంటే 18% మాత్రమే వస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మనం 20% అని తీసుకున్నాం అనుకో, మనకు రాంగ్ అయిపోతుంది. మేబీ ఆ ఆప్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది మనకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ బీ కేర్ఫుల్, మీరు ఇలా తీసుకోవాలి. ఓకేనా. సో 18% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 18% వాల్యూ ఎంత అని చెప్పి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ మీకు ఎంత వస్తుందంటే 1080 రూపీస్ అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్, క్యాలిక్యులేట్ చేసేయండి, నాట్ ఏ బిగ్ డీల్. అదేవిధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని మొత్తం ప్రాబ్లమ్ని ట్రీ డయాగ్రామ్ వేసి చేద్దామని చెప్పి అనుకుంటే ఈ విధంగా అయినా చేసేయచ్చు. నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను, ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు హింట్ వచ్చేసింది కదా, హింట్ ఆల్రెడీ పైన దానికే, ఇప్పుడు పైన సొల్యూషన్ని హింట్ అని చెప్పి అనుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, మీరు కూడా వీడియోని పాజ్ చేసి ఓన్గా చేసి చూడండి. దెన్ ఆఫ్టర్ ఆన్సర్స్ని కంపేర్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, 100% అని చెప్పి తీసుకుంటున్నాను. సో 10% వచ్చేసరికి సంథింగ్ రెంట్ కట్టాడు అతను.
సో 90 మిగిలింది. ఇక్కడ 90 మిగిలినప్పుడు ఇక్కడ 20% వచ్చేసరికి ఫుడ్ మీద ఖర్చు చేశాడు. ఫుడ్ మీద అంటే ఇక్కడ 18. సో ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 19 నుంచి 18 తీసేస్తే 72 మిగులుతుంది. 72 మిగిలిన దాంట్లో అతను 25%, దట్ ఈస్ 17 + 8% అని చెప్పి ఉంది కదా బుక్స్ అండ్ సంథింగ్. సో ఆ 25% క్యాలిక్యులేట్ చేయాలి. 25% క్యాలిక్యులేట్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఎంత వస్తుంది? 18 అని చెప్పి వస్తుంది అనమాట. సో 72 - 18 చేశారనుకోండి. సో ఇక్కడ రిమైనింగ్ వచ్చేసరికి మీకు 54 వస్తుంది. ఓకేనా? ఈ 54లో అతను లాస్ట్కి దేని మీద ఖర్చు చేశారు? అతను లాస్ట్కి చూడండి 15% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఫర్ కన్వీనియన్స్, అంటే దారి ఖర్చులకి యూజ్ చేశారు అనమాట. సో ఇక్కడ 15% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? ఇవన్నీ పర్సంటేజెస్లోనే, మీరు ఒకసారి నేను రాయట్లేదు, ఇవన్నీ పర్సంటేజ్లోనే. సో 15% ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. 54లో 15% ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేశారనుకోండి. సో దట్ ఇక్కడ సంథింగ్ వాల్యూ మీకు వస్తుంది. ఇక్కడ 54 మైనస్ ఇక్కడ ఈ వాల్యూతో మనకు సంబంధం లేదు గైస్, నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు బికాస్ ఈ వాల్యూతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎందుకు సంబంధం లేదంటే అతను ఇక్కడ సంథింగ్ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూతో మనకు సంబంధం. బికాస్ అతను సేవింగ్స్ వచ్చేసరికి మెన్షన్ చేశారనమాట. సేవింగ్స్ 2754 అని చెప్పి రూపీస్ అని మెన్షన్ చేశారు. సో 54 నుంచి 15 తీసేయండి. 15 తీసేశారనుకోండి. సో దట్ మీకు 39 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 39% ఈజ్ ఎంత గివెను? సేవింగ్స్ అని చెప్పి 2754 గివెను, రూపీస్ గివెను. సో ఫుడ్ మీద ఎంత అని చెప్పి అర్థం? ఇక్కడ ఫుడ్ మీద వచ్చేసరికి ఇక్కడ చూశారు కదా, ఇది ఫుడ్ మీద. సో ఫుడ్ మీద వచ్చేసరికి 18% వాల్యూ ఎంత అని మీరు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 1080 వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ చూద్దాము. ఇన్ అన్ ఎలక్షన్ 30% ఆఫ్ ఓటర్స్ కుడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అవుట్ ఆఫ్ టోటల్ క్యాస్ట్ ఓట్స్ 3200 బికేమ్ ఇన్వాలిడ్. ఈ ఓట్స్ కూడా ఇన్వాలిడ్ అయిపోయినాయి, అంటే కన్సిడర్ చేయరు వీటిని, వేస్ట్ ఓట్లు అవి. ఓకేనా? దొంగ ఓట్లు అనండి. విన్నర్ సెక్యూర్డ్ 40% ఆఫ్ టోటల్ ఓట్స్ అండ్ ఓన్ ద ఎలక్షన్ బై 18,200 ఓట్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ ఓటర్స్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. టోటల్ ఓట్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ 30% ఓట్స్ వచ్చేసరికి అసలు క్యాష్ చేయడానికి రాలేదు. ఓకేనా? వెళ్ళలేదు పోలింగ్ బూత్కే. నెక్స్ట్ 3200 ఓట్స్ వచ్చేసరికి ఇన్వాలిడ్ అట, వేస్ట్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు అంటే గుర్తించారు ఇన్ని దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పి. సో విన్నర్కి వచ్చేసరికి విన్నర్ ఇక్కడ 40% ఓట్లు అని చెప్పి అన్నారు అనమాట. 40% ఓట్స్. సో ఇక్కడ టోటల్ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి గైస్? 100% తీసుకోవాలా, 70% తీసుకోవాలా? ఇక్కడ వచ్చేసరికి 100% తీసుకోకూడదు, 70% తీసుకోవాలి. బికాస్ 30% ఓట్లు వచ్చేసరికి ఇన్వాలిడ్ కాబట్టి. ఓకేనా? సో టోటల్ ఎంత? 70% కదా. సో ఇక్కడ లూజర్ది రాస్తున్నాను. లూజర్ వచ్చేసరికి 30% కదా ఆయన దగ్గర ఉన్న ఓట్లు. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ దొంగ ఓట్లు ఉన్నాయి కదా. సో ఈ ఓట్లు 3200 ఓట్లు తీసేయాలన్నమాట మనం. 3200 ఓట్స్ తీసేయాలి ఇవి. ఓకేనా? కన్సిడర్ చేయకూడదు వీటిని. సో ఇది వరకు మనం ప్రాబ్లంలలో విన్నరు 60% ఓట్స్ వస్తే లూజర్కి వచ్చేసరికి 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేసి ఎంత ఓట్లు మెజారిటీ వచ్చినాయి దాంతో ఈక్వేట్ చేసినాం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఎంత ఓట్లు వచ్చినాయి, ఎంత మెజారిటీతో గెలిచారంటే ఇంత ఓట్లతో. సో దాంతో ఆ వాల్యూతో మనం ఈక్వేట్ చేయాలి ఇక్కడ ఇలా తీసుకొని. ఓకేనా? ఇవన్నీ మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకే, ఇవన్నీ మనం సబ్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత ఓట్ల మెజారిటీ? 18,200 ఓట్ల మెజారిటీతో గెలిచాడట ఇతను. ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 10% వస్తుంది ప్లస్ 3,200 అయిపోతుంది అనమాట. ప్లస్ ఇంటూ ప్లస్.
సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ 18,200 వోల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 18,200 వోల్ట్స్ మనం యువతలు తీసుకెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది కదా. సో ఇది ఈక్వల్ అని చెప్పి అనుకోండి గైస్, ఈక్వల్ అని చెప్పి అనుకోండి. యువతలు తీసుకెళ్తే సబ్ట్రాక్ట్ అయిపోతుంది. సో 10% ఈజ్ హౌ మచ్, ఇక్కడ 15,000 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా, 15,000 వస్తుంది. సో మనం 100% ఓట్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 100% ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ ఈస్ 100% ఎంత అయిపోతుంది ఇక్కడ, 1,50,000 అని చెప్పి అయిపోతుంది అనమాట. ఇది ఆన్సర్. ఓకేనా గైస్, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ మనం ఇది వరకు చేసిన ఎగ్జాంపులే, బట్ ఇక్కడ ఏంటంటే ఇన్వాలిడ్ వర్డ్స్ అని చెప్పి ఎక్స్ట్రా మెన్షన్ చేశారు. సో దట్ మనం ఇలా చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చను, ఏ ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 85% ఆఫ్ వాటర్. ఫ్రెష్ ఫ్రూట్లో వచ్చేసరికి 85% వాటర్ ఉంటుందట, వాటర్ కంటెంట్. వైల్ డ్రై ఫ్రూట్స్ కంటైన్ 20% ఆఫ్ వాటర్. డ్రై ఫ్రూట్స్లో 20% వాటర్ ఉంటుంది. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అబ్టైనడ్ ఫ్రమ్ 64 kg ఫ్రెష్ ఫ్రూట్. 64 kg ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, దాని నుంచి ఎన్ని కేజీస్ డ్రై ఫ్రూట్స్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రెష్ ఫ్రూట్స్ది నేను ఇలా రాస్తున్నాను అర్థం అవ్వాలి కాబట్టి, అండ్ ఇది డ్రై ఫ్రూట్ది. సో వాటరు అండ్ దాంట్లో పీచు, దట్ ఈస్ పల్ప్ అని చెప్పి రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా. ఫ్రెష్ ఫ్రూట్లో ఎంత అని చెప్పి అన్నారు, వాటరు 85. సో 85 అంటే రిమైనింగ్ ఏమై ఉంటుంది, పల్ప్ అయి ఉంటుంది కదా. ఓకే, ఆ పీచు సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది వచ్చేసరికి 15% ఉంటుంది. 85% వాటర్ ఉంటే. డ్రై ఫ్రూట్లో వచ్చేసరికి 20% వాటర్ అని చెప్పి అన్నారు. రిమైనింగ్ ఏముంటుంది, పల్ప్ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ పల్ప్ అని చెప్పి నేను రాసేస్తున్నా, ఈ విధంగా డివైడ్ చేసి రాసుకున్నాను. సో ఇక్కడ ఏమని క్యాలిక్యులేట్ చేయమన్నారు, 64 kgs ఫ్రెష్ ఫ్రూట్లో మనకు డ్రై ఫ్రూట్స్ ఎన్ని కేజీస్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ 64 kg ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి దాంట్లో పల్ప్ ఎంత ఉంటుంది గైస్, 15% ఉంటుంది కదా. సో 64 kgsది మీరు 15% క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, 15% క్యాలిక్యులేట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ మనకు ఎన్ని కేజెస్ వస్తుందో మనకు తెలియదు. ఓకేనా. సో అది ఇంటూ 80% ఉంటుంది అనమాట. దాంట్లో పల్ప్ వచ్చేసరికి 80/100 అని చెప్పి రాసేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 12 kgs వస్తుంది. 12 kgs వస్తుంది. ఓకేనా. సో ఇది క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఓకేనా గైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సంటేజెస్. ఇంకేమైనా మోడల్స్ మనకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే గైస్ నేను తప్పకుండా వేరే వీడియో లెక్చర్ చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా, అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో గైస్ మీ ఫ్రెండ్స్ మాత్రానికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.